హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ 8 ప్రో మీద చూశారు కదా. ఏమన్నా గొడవలా భయ్యా, అసలు ఒకరిని మించి ఒకరు. సోనియా కానివచ్చు, అలానే ప్రేరణ, ముఖ్యంగా వీళ్ళిద్దరూ అయితే భయంకరంగా అయితే తరుచుకున్నారనమాట. ఫస్ట్ వారిని నామినేట్ ఎంత పీక్స్లో ఉంటే ఇంకా రాను రాను ఎలా ఉంటుంది అని మీకే ఊహకే అర్థం చేసుకోండి. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నామినేషన్ లిస్ట్ ఒకసారి ప్రాపర్గా చూస్తే, నేను ఇంతకుముందు చెప్పినట్టు మణికంఠ అంటే ఫిక్స్ అనమాట. మణికంఠ అలానే సోనియా వీళ్ళిద్దరూ కూడా అయితే ఖచ్చితంగా మనకు నామినేషన్ ఉంటారని చెప్పారు కదా. సో అది నిజమైంది. ఆల్రెడీ మీకు లిస్ట్ చూసుకుంటే మణికంఠ, దాని తర్వాత విష్ణుప్రియ, దాని తర్వాత పృథ్వీరాజ్, అలానే భాష, దాని తర్వాత సోనియా, బేబక్క. ఓకే, ఈ 6 మెంబర్స్ నామినేషన్ అయిపోయారండి. సో వీరిలో చూసుకుంటే అంతో ఎంతో లాజిక్స్గా మాట్లాడి కొంతవరకు ఆడియన్స్ మనసులో గెలుచుకుంది ఎవరైనా ఉన్నారా అంటే సోనియా కానివచ్చు, బేబక్ కానివచ్చు. దాని తర్వాత పృథ్వీరాజ్ ఎందుకు నామినేషన్ అయ్యాడు నాకు అర్థం కాలే, బట్ తను కూడా నామినేషన్ లిస్ట్లో వచ్చాడనమాట. ఏది ఏమైనా సరే ప్రేరణ అండ్ సోనియా వీళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ అయితే మాత్రం నిజంగా పీక్స్ అండి బాబు, మామూలుగా లేదు. ప్రేరణ అయితే ఊగిపోయిందని చెప్పొచ్చు. కానీ సోనియా మాత్రం సెటిల్డ్గా ఎంత ఎమోషనల్ కాకుండా తన పాయింట్ ఏముంది అన్నది ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ చెప్తుందండి. సో విచ్ ఇస్ వెరీ గుడ్ అని చెప్పొచ్చు అనమాట సోనియాలో. అలానే మణికంఠ చూస్తే నామినేషన్స్ మణికంఠ భయపడుతున్నారు అని అయితే అర్థమవుతుంది అనమాట. సో మేబీ తను ప్రవర్తన కానివచ్చు ఇవన్నీ ఆలోచన చేసుకుని నామినేషన్ లిస్ట్లో తను ఉన్నాడు కాబట్టి కొంతవరకు ఎమోషన్ కూడా అయ్యారని అయితే ఇన్ఫర్మేషన్. దాని తర్వాత బిగ్ బాస్ తను కన్ఫెషన్ ఉండే పిలిచాడు అనేది ఇన్ఫర్మేషన్. సో ఏది ఏమైనా సరే తను అంటే పాపం చిన్న స్థాయి నుంచి వచ్చాడు కదా. సో ఖచ్చితంగా కొంతవరకు నేను హౌస్లో ఉండాలి, నేను ప్రూవ్ చేసుకోవాలి అని తను తహతహలాడుతున్నాడు అయితే మాకైతే క్లారిటీగా అర్థమవుతుంది. బట్ ఏది ఏమైనా సరే అలా ఉండాలి అని అంటే అంత భయంగా ఉంటే కాదండి. కొంచెం బ్రేవ్గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, గట్టిగా మాట్లాడాలి, గట్టిగా ఫైట్ చేయాలి. సో నాన్ సెన్స్ థింగ్స్లోకి దూర్చకూడదు అనమాట. తలదూర్చాలంటే అలాంటి చెత్త విషయాలు తలదూర్చారంటే ఆ చెత్త కొంచెం మన మీద పడే అవకాశం కూడా ఉంది. సో కాబట్టి మనము చెత్తకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. తను అర్థం చేసుకుని ఎక్కడ మాట్లాడాలి మాత్రం అక్కడ మాత్రమే మాట్లాడి కొన్ని సార్లు కొంతమందితో దూరంగా ఉండడమే చాలా మంచిది. అది మనకంటే తెలియడం లేదు. నిఖిల్ లాంటి వాళ్ళు కానివచ్చు, అది విష్ణుప్రియ లాంటి వాళ్ళు కానివచ్చు, లేకపోతే లాహిర్లో సినిమా ఆదిత్య, ఇదంతా పెద్దవాళ్ళండి, వాళ్ళకి మంచి ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో వాళ్ళతో పెట్టుకుంటే అంత కరెక్ట్ కాదు. పెట్టుకున్నప్పుడు కరెక్ట్ పాయింట్, కరెక్ట్ రీజన్ ఉంటే నువ్వు తోపెత్తావు, లేకపోతే బిస్కెట్ అయిపోతావు అనమాట. సో కాబట్టి మనకంటే కొంతవరకు నామినేషన్ ఉన్నాడు కాబట్టి ఎలిమినేషన్ వైజ్ తను భయపడుతున్నాడు అంటే ఇన్ఫర్మేషన్. సో ఏది ఏమైనా సరే మనకంటే కొంచెం ప్రవర్తన తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. సో అలానే విష్ణుప్రియ చూస్తే విష్ణుప్రియ సూపర్. దాని తర్వాత పృథ్వీరాజు సైలెంట్, మంచిగానే ఆడుతున్నాడు కొంతవరకు. దాని తర్వాత భాష గురించి చెప్పుకోవాలి. తను కూడా ఎక్కువ ఓపెన్ కావడం లేదు, ఎవరిని ఏమైనా యాక్సెప్ట్ చేస్తున్నాడు. యాక్సెప్ట్ చేయకూడదు బిగ్ బాస్ హౌస్లో. సో ఫైట్ చేయాలి. సో దాని తర్వాత మీరు చూస్తే సోనియా సూపర్గా ఫైట్ చేస్తుంది, మంచి బ్రేవ్గా నాకు అనిపించింది అనమాట. అలానే బేబక్క కూడా చాలా యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ చేయకూడదు. మిస్టేక్ ఏమైనా చెప్పినా సరే బిగ్ బాస్ హౌస్లో అది కాదు ఇలా అంటూ వాళ్ళు కనిపించుకోవాలన్నమాట. అవి చేయాలి, అవి తను చేయట్లేదు అనమాట. ఓవరాల్గా గేమ్ వైజ్ చూసుకుంటే అంతో ఇంత అందరూ కూడా బాగానే ఆడుతూ ఉన్నారు. ఇంకా ఓపెన్ అప్ కావాలని నేను కోరుకున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా ఉందని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే నామినేషన్ లిస్ట్ చూసారు కదా, ఈ నామినేషన్స్లో ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారో మీరు భావిస్తున్న కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.